తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ లో రెండో రోజు వివిధ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమైన ఆయా కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. ఈ పెట్టుబడులతో తెలంగాణలో ఉపాధి అవకాశాలు మరింత పెరగబోతున్నాయని ప్రభుత్వం తెలిపింది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా, క్లీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్ వంటి విభాగాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు రాబోతున్నాయి. సింగపూర్ కు చెందిన ఏజీఐడీసీ సంస్థ ఇన్ఫ్రాకిఐ భాగస్వామ్యంతో 70,000 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. 150 ఎకరాల్లో 1 గిగావాట్ సామర్థ్యం గల భారీ డేటా పార్క్ అభివృద్ధి చేపట్టేందుకు ఈ పెట్టుబడులు వినియోగించబోతున్నారు. ఇక జేసీకే ఇన్ఫ్రా ప్రాజెక్టు కూడా 9,000 కోట్లతో డేటా సెంటర్ల నిర్మాణం చేపట్టబడుతుంది. దీంతో సుమారు 2,000 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఏజీపీ గ్రూప్ కూడా 6,750 కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతుంది. బయోలాజికల్, ఈ లిమిటెడ్ టీకాలు, R&D తయారీ సేవల విస్తరణలో భాగంగా 3,500 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. గత పెట్టుబడితో కలిపి ఈ సంస్థ మొత్తం 4,000 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతుంది. దీంతో 3,000 మందికి పైగా ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. ఫెర్టిస్ ఇండియా 2,000 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో అధునాతన ఆహారం, వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసేందుకు కూడా ముందుకొచ్చింది. దీంతో 800 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. స్థిర వ్యవసాయానికి అవసరమైన పోషకాలు, బయో ఉత్ప్రేరకాలు తయారీకి 200 కోట్ల పెట్టుబడి ప్రతిపాదించారు. ఇక డ్రైడ్ కాఫీ ప్లాంట్ స్థాపనకు వింటేజ్ కాఫీ 1,100 కోట్లతో కొత్త యూనిట్ ను ఏర్పాటు చేయబోతుంది. ఈ యూనిట్ తో దాదాపు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించబోతున్నాయి. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ 1,500 కోట్లను ఇన్వెస్ట్ చేసి 1000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబోతుంది. ఎలక్ట్రానిక్ తయారీ సేవల విస్తరణలో కేన్స్ టెక్నాలజీ ఇండియా 1000 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. ఆర్సీ సిటీ ఎనర్జీ ఇండియా సంస్థ 3 విడతల్లో 2,500 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతుంది. ఈ పెట్టుబడితో దాదాపు 1,600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నట్టుగా కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఇక పర్ఫ్యూ గ్రూప్ 50 మెగావాట్ల సామర్థ్యం గల గ్లోబల్ కెపాసిటీ ఏఐ ఆధారిత డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా 3,000 మందికి ఉపాధి అవకాశం వచ్చే అవకాశం ఉంది. అరబిందో ఫార్మా 2,000 కోట్లతో విస్తరణ చేపట్టి 3,000కు పైగా ఉద్యోగాలు కల్పించబోతుంది. హెటెరో సంస్థ మందుల తయారీ యూనిట్ల విస్తరణకు 1,800 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. యూనిట్ల విస్తరణతో 9,000కు పైగా ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది హెటెరో సంస్థ. ఇక గ్రాన్యూల్స్ ఇండియా 1,200 కోట్ల పెట్టుబడితో దాదాపు 3,000 మందికి ఉపాధి కల్పించబోతోంది. భారత బయోటెక్ సంస్థ 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పరిశోధన, అభివృద్ధి, తయారీ సేవల కోసం ఆధునిక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. దీంతో 200 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇక ఆహార పానీయాల తయారీ విస్తరణలో కేజీఎస్ ఇండియా 650 కోట్ల పెట్టుబడితో ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా 1,551 మందికి ఉపాధి దొరకబోతుంది. గోద్రెజ్ ఇండస్ట్రీస్ గ్రూప్ రాష్ట్రంలో పాల ఉత్పత్తి విస్తరణకు 150 కోట్లను పెట్టుబడి పెట్టబోతుంది. ఈ పెట్టుబడితో 5 లక్షల లీటర్ల సామర్థ్యం గల యూనిట్ ఏర్పాటు చేసి 300 మందికి ఉపాధి కల్పించబోతుంది. ఆక్వేలాన్ నెక్సెస్ లిమిటెడ్ తెలంగాణలో క్లీన్ ఎనర్జీ ఆధారంగా 50 మెగావాట్ల నెట్ జీరో ఉద్గారాల డేటా సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది.